ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఓంకార స్థాపన ఈ ఓంకార స్థాపన కమిటీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి అయ్యప్ప దీక్షాపరులు శ్రీ గంగసాని వేణుగోపాల్ రెడ్డి గారిని సభావేదిక మీదకి సగౌరవంగా మీ అందరి కరతాళధ్వనులు అందిస్తూ ఉన్నాను. అలాగే ఓంకార స్థాపన శ్రీ కటారు రామయ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా మీ అందరి కరతాళధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా కమిటీలో ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ కొప్పరపు ప్రభాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి శ్రీ కొండపల్లె వెంకట సుభాష్ కుమార్ గారిని సభా వేదిక మీదకి సగౌరవంగా మీ అందరి కరతాళధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేక అతిథులుగా ఆహ్వానితులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ తిప్పలూరు రామసుబ్బారెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే బాలాజీ గ్రూప్స్ అధినేత అలాగే కేవి సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా మీ అందరి కరతాళధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రత్యేక అతిథులుగా మా మిత్రుడు శ్రీ బత్తలపల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రత్యేక అతిథిగా లాయం యోగయ్య రాయల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఇది సభ అనుకోకుండా ఇది ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమం కాబట్టి దీని విషయాలే ఎక్కువగా ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సభాధ్యక్షత బాధ్యతను ఓంకార స్థాపన కమిటీ అధ్యక్షులు శ్రీ గంగసాని వేణుగోపాల్ రెడ్డి గారిని అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపవలసిందిగా కోరుతున్నాను. స్వామి శరణం. మన గురుస్వామి శంభుప్రసాద స్వామిని వేదిక ఆరంభించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రార్థనా కార్యక్రమం కూడా స్వామివారిని ఆరంభించవలసిందిగా వినియోగించుకుంటున్నాం. స్వామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమః. తస్మై ఓంకారాయ నమః. తస్మై ఓంకారాయ నమః. అందరము ఒక్కసారి 5 సార్లు ఓం అనేటువంటి
శబ్దాన్ని బీజాక్షర మంత్రాన్ని ఉచ్చరిద్దాం. అందరికీ ధన్యవాదములు. మీకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాను. తదుపరి కార్యక్రమం ఓంకార స్థాపన కమిటీ అధ్యక్షులు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. సభాయే నమః. ఈరోజు పుణ్యదినం, శుభదినం మనందరికీ. ఎందుకంటే బద్వేలు పట్టణానికే కాకుండా ఎక్కడ ఊహించలేనంత విధంగా ఓంకార స్థాపన మనలో కలగడం అనేటువంటిది ఒక భాగ్యం. ఆ భాగ్యం ఈరోజు మనందరినీ అలంకరించింది. అందరి లోపల ఉన్నారు ఈరోజు మీరు. ఎందుకంటే ఈ శుభదినాన మనము బద్వేలు పట్టణంలో వాస్తుకు దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతిలో ఉన్నటువంటి ఈ అనంతగిరి ఉపరితలాన ఉన్నటువంటి గీత్రంగా మనం పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఓంకార స్థాపన చేసుకుంటున్నాం కాబట్టి. ఆ గిరి మీద ఈరోజు ఓంకార స్థాపన చేసుకోవడం అనేటువంటిది మహద్భాగ్యం. మనందరి కూడా జన్మ ధన్యమైనట్లే. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎంతో పేరుంది. అనంతగిరి క్షేత్రం అని. అనంతం అంటే అంతం లేదని, ఎంతవరకైనా మనకు దానికి లిమిట్ లేదు. అలాంటి అనంతగిరి క్షేత్రంలో శ్రీ 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 మౌనానంద ప్రవర్ధనం కావడం కారణం ఏంటంటే ఆ మహానుభావుని వలన. ఈ మౌనానంద స్వామి మాకు గత 30 ఏళ్ళుగా పరిచయము. ఎందుకంటే ఆయన సంవత్సరంలో ధనుర్మాసం అంతా కూడా మౌనంలో ఉండి ఆయన ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటూ ఈ ప్రాంతానికి కాపాడుకుంటూ ఈ ప్రాంతంలో ఆ శ్రీ శ్రీ మౌనానంద స్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఓంకార స్థాపన కూడా మనం విజయవంతంగా దిగ్విజయంగా నిర్వర్తించుకోవడం అనేటువంటిది అది అలాంటి పెద్దల ఆశీస్సులతోనే. మరి ఈ ప్రాంతంలో ఉండే మేము మొదట ఈ ఆలయానికి వెనుక భాగం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసాం. అక్కడ ఏదో ఓంకార స్థాపన అనేటువంటిది ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవాలని సంకల్పం కాదు. దాదాపు 7 ఏళ్ల కిందటనే మేము ఒక సంకల్పం చేసుకుని ఉంటుంది. ఆ సంకల్పంతో ఈ గిరికి అవతల ఉండేటువంటి గిరి ఇంకా కొద్దిగా ఎత్తు ఉంది, అదైతే బాగుంటుందని చెప్పి అక్కడ మేము సంగీతికి వెళ్ళినప్పుడు ఒక విఘ్నేశ్వరుని శిలాప్రతిమ కూడా అక్కడ ఉండడం జరిగింది. మరి అద్భుతమనే అవంతరాలు. ఆ తర్వాత ఈ సంవత్సరం అయితే దాని మీద పూర్తిగా సంకల్పాన్ని మేము బలంగా దైవాజ్ఞతో ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరము ఓంకార స్థాపన అనేటువంటిది కృష్ణ సేవ సమితిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశానికి ముఖ్యమైనటువంటి పట్టణంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళని కూడా ఆహ్వానించుకొని ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, అందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది. సరే అని ప్రాంతం పరిశీలించినప్పుడు ఒక భాగానికి వెళ్ళినప్పుడు కొద్దిగా చదునుగా ఉంటే ఇక్కడైతే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేస్తాం. ఇంకా ముందుకు వేయడం ఎందుకు, గిరికే పైకే పోదాం, ఎట్లుందో చూద్దామని చెప్పి పైకి వెళ్ళడం జరిగింది. పైగా ఉంది, వాస్తుకు పట్టణానికి బాగుంది, అలాగే పట్టణానికి శుభం కలుగుతుంది, పట్టణ ప్రజలకు బాగుంటుంది అనేటువంటిది మనసులో ఒక భావన ఏర్పడింది. ఆ భావనతో మన 2వ మీటింగ్లో
ఒక పోల్ మాదిరి పెట్టి ఒక ఓంకారం పెడతాము అని ఏదో కొంత మేము అమౌంట్ అనేటువంటిది దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మూడో మీటింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రముఖులు, చాలామంది ఉత్సాహవంతులు, ఆధ్యాత్మికంగా చింతన కలిగినటువంటి వాళ్ళు పాల్గొని, ఇలా కాకుండా బాగా 4 వైపులా ఏర్పాటు చేద్దాము, పట్టణానికి అన్ని వైపులా కనిపిస్తుంది, ఓంకారం అంటున్నారు కదా, ఈ ఓంకారం అనేటువంటిది బీజాక్షరము, అది చాలా శక్తివంతమైనటువంటి మంత్రము, మరి ఈ ఓంకారం అనేటువంటిది 4 వైపులే చేస్తే బాగుంటుందనేది మళ్ళా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి దీనికి నిధులు ఎట్లా, దీనికి ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళకి తట్టుకునే విధంగా ఈ నిర్మాణాన్ని చేపట్టాలి, ఎలా చేపట్టాలి అనుకుంటూ ఉండగా మాకు ఒక శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ వ్యక్తి మాకు దీంట్లో ఈ కమిటీలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన పేరు ప్రకటిస్తాను. ఆయన లేకపోతే నిజంగా చెప్పాలంటే మేమంతా సంకల్ప బలం దైవాజ్ఞత ఉన్నా కానీ ఆయనలోకి ఆ దైవం అనేటువంటి శక్తి ఆయనలో దూరి ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేస్తాం, ప్రొసీడ్ అనేటువంటి విధానం చెప్పినటువంటి వ్యక్తి శ్రీ 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 కొప్పరపు ప్రభాకర్ గారు. నిజంగా చెప్పాలంటే అప్పుడే నాకు పరిచయము, 3వ మీటింగ్లోనే నాకు పరిచయం. ఆయన మాట్లాడడం చాలా తక్కువగా ఉంటుంది. అలా మాట్లాడడం తక్కువ ఉందంటే నాకు అప్పుడే అనిపించింది, ఒక 2 మాటలు మాట్లాడితే దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది, చేస్తాం స్వామి, తప్పనిసరిగా చేయడం అనేది జరిగింది. శంకుస్థాపన కూడా మన కనుమల్ల సత్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగింది. తర్వాత ఎన్నో ప్రయాసలకు వచ్చి ఎన్నో శ్రమలు తీసుకుని మేము అతన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే, ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని నెల్లూరు రోడ్లో ఉండేటువంటి అయ్యప్ప ఆలయ స్వామి నిర్మాణాన్ని చాలా విజయవంతంగా, శక్తివంతంగా, వేగవంతంగా నిర్మిస్తున్నారు. అంత పని ఉన్నప్పటికీ కూడా ఈ ఓంకార స్థాపన మీద మాకు చేదోడు వాదోడుగానే కాకుండా ఈ నిర్మాణంలో పటిష్టమైనటువంటి కర్త అని చెప్పొచ్చు. కాబట్టి అలాగే ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ కమిటీలో శక్తివంతమైనటువంటి వాళ్ళు ఇంతమంది ఉండబట్టే మాలో ఉన్నటువంటి సంకల్ప బలము అది ఈరోజు దైవాజ్ఞతో ఈ రోజుటికి ఓంకార స్థాపన అనేటువంటిది ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ ఓంకార స్థాపన అనేటువంటిది నాకు తెలిసి రాయలసీమలోనే కాదు, ఒక విజయవాడలో అయితే ఓంకారము దుర్గమ్మ గుడి ఇంద్రకీలాద్రి మీద త్రిశూలంతో కిందికి అమ్మవారు కాబట్టి ఉంది. మేము ఫస్ట్ త్రిశూలం కూడా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం, కానీ త్రిశూలం అనేది కిందికి నిర్మిస్తే అలాగే మరి దీనికి సంబంధించి మాకు ఎంతోమంది మిత్రులు ఉన్నారు. అంతేకాకుండా నాకు ఆత్మీయ మిత్రులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా బద్వేల్లో పట్టణంలో నాకు ఆత్మీయ మిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీ గంగసాని సాంబశివారెడ్డి గారు. వారు కూడా ఈ సభా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ వేదిక మనందరిది, ఎందుకే ఓంకార స్థాపన అందరిలో ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా వేదిక మీదకి రండి. అలాగే మాకు ప్రతి దాంట్లో కూడా సలహాలు సూచనలే కాకుండా అన్ని కార్యక్రమాల్లో ముందుండేటువంటి వ్యక్తి మా మరొక ఆత్మీయమిత్రుడు సివి నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మీరు కమిటీలో ఓంకార స్థాపన కమిటీలో మాకు ట్రెజరర్ అన్నమాట, కోశాధికారి, వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు కూడా వస్తే బాగుంటుంది వేదిక మీదకి. తర్వాత ఈ అనంతగిరి క్షేత్రంలో ఈ ఓంకార స్థాపన అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా సకల దేవతల నిలయాలు. ఎందుకంటే మొట్టమొదట అభయాంజనేయ స్వామి చిన్నయ్య గారు మాకు చాలా పరిచయము, బాలవెంకటయ్య గారు వాళ్ళ కొడుకు ఈరోజు చూస్తున్నారు.
దాదాపు 30-35 ఏళ్ళ నుంచి నాకు ఈ బద్వేలతో ఈ క్షేత్రంతో అనుబంధం ఉంది. ఎన్నో ఆలయాలకు నిలయమైనటువంటి ఇక్కడ ఈ ఓంకార స్థాపన అనేటువంటిది భవిష్యత్తులో ఇది మొదటి దశలో మనము అందరి కృషితో ఏర్పాటు చేసుకుని ఉన్నాము. అయితే దీనిని పటిష్టంగా కాపాడుకుంటూ తర్వాత రెండవ దశలో ఎటువంటి నిర్మాణాలు తీసుకోవాలి అనేటువంటిది కూడా ఉంది. మధ్యలో కొంత కట్ అయింది. ఏంటంటే కొద్దిగా శ్రమకోర్చడమే కాకుండా దీనికి నిధులు ఎలాగో అనుకున్నప్పుడు మొట్టమొదట స్వచ్ఛందంగా కొంత అమౌంట్ అయితే రాగలిగింది, కానీ 1 లక్ష 2 లక్షల వరకు. తర్వాత దాదాపు ఖర్చు 8 నుంచి 10 లక్షలు ఖర్చు అయ్యేటట్లుంది. దీనికి ఏ విధంగా చేద్దాము అనుకున్నప్పుడు మా మిత్రుడు శ్రీ కేవీ సుబ్బారావు గారు 108 మందిని శాశ్వత కమిటీ సభ్యులుగా పెట్టుకోండి, మీకు 10,116 అయితే మీరు అనుకున్న అమౌంట్ టార్గెట్ రీచ్ అవుతారు, మనం మొదటి దశ నిర్మించుకోవచ్చు అనేటువంటి సలహా ఇచ్చారు. 108 అనేటువంటిది ఏంటి, అసలు 108 సంఖ్యకి అంత ప్రాముఖ్యత ఎందుకుంది? మనం అష్టోత్తర శతనామాలు కూడా ఏ అష్టోత్తరం చేసుకున్నా అష్టోత్తరం అంటే 108 ఉంటుంది. 108కి అంత ప్రాధాన్యత ఏంటి? ఎక్కడైనా కూడా 108 సంఖ్యకు అంత ప్రాధాన్యత ఏంటంటే, మనకు నక్షత్రాలు ఎన్నో అందరికీ తెలుసు, 27 నక్షత్రాలు. ప్రతి నక్షత్రానికి పాదాలు ఎన్నో తెలుసు, 4 పాదాలు. 27 × 4 వేయండి, 108 వస్తుంది. మన భూమి మీద పుట్టినటువంటి ఏ జీవరాశి అయినా కూడా ఆ నక్షత్రంలో ఏదో ఒక పాదంలో పుట్టి ఉంటుంది. 108లో ఉండాల్సిందే. అది జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మృగాలు కావచ్చు, మానవుడైనా కావచ్చు. ఆ నక్షత్ర పాదంలో ఏ పాదంలో జన్మించినా కానీ ఆ ప్రభావం ఉంటుందని, ఆ నామం అనేటువంటిది పలుకుతుంది అనేటువంటిది అష్టోత్తరాల్లో 108 ఒక సంఖ్య అనేటువంటిది ప్రాముఖ్యత వహించింది. అలాగా ఈ 108 సంఖ్య విజయవంతంగా మేము దిగ్విజయంగా పూర్తి చేసుకొని మనం మొదటి దశలో ఈ నిర్మాణాన్ని చేసుకోగలిగినాము. అది అంతా కూడా ఆ భగవంతుని దయ. మరి మొదటి దశలో ఈరోజు చాలా చక్కగా ఈ శాశ్వత కమిటీ సభ్యులే కాకుండా వారి కుటుంబ సభ్యులైతేనేమి, బద్వేలు పట్టణ ప్రజలైతేనేమి, బంధుమిత్రులు అందరూ కూడా రావడము, ఈ కార్యక్రమంలో పాల్గొనడము మా అదృష్టము, అలాగే మీ భాగ్యం కూడా. ఇక తదుపరి అధ్యక్షుడిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. వాళ్ళు మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, రిజిస్టర్డ్ బాడీ ఏర్పాటు చేసుకొని మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అని చెప్పడం జరిగింది. అలాగే మేము కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. గత నెలలో ఒకసారి ఈ ఏర్పాటు చేసుకున్నప్పుడు బాగా వర్షంగా చేసుకోగలిగాం. వాళ్ళని కూడా మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి వాళ్ళు రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఈ ఓంకార స్థాపనలో మా యందు ఉన్నందుకు వారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా దానికి సెక్యూరిటీ ఎలా చేసుకోవాలి, రెండవ దశలో ఏ విధంగా దాన్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలనేటువంటిది అతి తొందరలోనే నెక్స్ట్ వీక్ అనేటువంటిది మేము ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. కాబట్టి వాగ్దానాలు ఇచ్చేటటువంటి వాళ్ళకే కాకుండా ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీ నెక్స్ట్ రెండవ దశలో ఆ అభివృద్ధికి మాకు నిర్మాణం చేపట్టాలంటే ఇంకా లక్షల్లో ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో రాబోయేటువంటి తరానికి, మన పిల్లల తరానికి ఈ ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఒక రాష్ట్రంలోనే చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా చేయాలనేటువంటి ఆకాంక్ష, పట్టుదల మనందరికీ. స్వామి నేను కూర్చోమని చెప్పి లాస్ట్లో రామయ్య బయటే పోతున్నాను పని మీద ఆడ కూర్చోకండి మేము. చాలా 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 ఆనందమైన దినము, ఎంతో సంతోషకరమైన దినం ఇది. ఎందుకంటే
బద్వేల్ పట్టణ ప్రజలకు ఇది శాశ్వతమైనటువంటి ఓంకారం అనే నామాన్ని జపించుటకు చాలామందిని మేము కూడా ఇస్తూ ఉంటారు. చాలామంది మనకన్నా పూర్వం కూడా యోగులైతే కావచ్చు, రకరకాల సంఘాల వారు కావచ్చు, రకరకాల ఆలయ కమిటీ వాళ్ళ గురించి చాలామంది కూడా ఓంకారం యొక్క ప్రభావాన్ని తెలియజేస్తూ వచ్చినటువంటి పుణ్యపురుషులకు అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సభ యొక్క అందరూ అటెండ్ అయినటువంటి కమిటీ సభ్యులకి, ఈ సభను ఇంత బాగా అలంకరించినటువంటి కార్యనిర్వాహకులకి, అలాగనే ఓంకారం ఒక సైడ్ పెడితే బాగుండదు, 4 పక్కల పెట్టాలనేటువంటి మంచి స్వీకరించినటువంటి కమిటీ సభ్యులందరికీ, సభకు హాజరైనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ చేపట్టేటువంటి కార్యక్రమంగా ఎంతో స్పీడ్ని అందుకోవడానికి మనకు ఆ ఓంకారేశ్వరుడైనటువంటి ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశం మనకు శుభ సంకేతంగా ఎప్పుడైతే శాశ్వత కమిటీ సభ్యులుగా ఆహ్వానించినామో ఆ లిస్ట్ అనేది 108 అనేది అంత చకచక ముందుకు సాగిపోవడానికి ఇక్కడ ఈ నిర్వాహకుల బలం కూడా చాలా గొప్పది. సంకల్ప బలం అంటారు దాన్ని. ఎందుకంటే అందరూ కూడా ఆధ్యాత్మిక చింతన పరులు, ఆధ్యాత్మిక చింతన తర్వాత శక్తి పరులు కూడా వీళ్ళంతా. అటువంటి శక్తి ఇమిడి ఉన్నటువంటి వారు ఈ కమిటీలోకి ఆతృతగా నేను ముందా నువ్వు ముందా అంటూ వచ్చినటువంటి ఈ శాశ్వత కమిటీ సభ్యులకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ తరఫున, జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏదేమైనప్పటికీ 108 కాదు, సహస్ర అష్టోత్తరం మీరు పెట్టినా కూడా ఇది 1 మంత్ 2 మంత్లోనే ఇది అవుతుంది. అయితే ఆ సంఖ్య అనేది మంచిది కాదు. ఎట్టేట్టున్నది వేద పండితులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ నిర్ణయం మేరకు 108 మంది ఎవరైతే చకచక ముందిచ్చారో వారికి వాళ్ళని గౌరవిస్తూ నిజంగా మీరు శాశ్వతంగా వాళ్ళని పెట్టుకోండి. రెండో అంశం కూడా ఏంటంటే, ఇప్పుడే మన శంభు ప్రసాద్ గారు అయితేనేమో మన కమిటీ వాళ్ళు చెప్పారు, సుబ్బారావు గారు అందరూ మీరందరూ కూడా ఆలయ కమిటీ అనేది కూడా ఒకటి ఏర్పరచుకోవాలని ఒక సంకల్పం ఉన్నారు. అది మీరు సమీక్ష సమావేశం చేసుకొని ఏ విధంగా అయితే ముందుకు పోవాలా, అందరూ కూడా హిందువులు అంటే ఏంటంటే మనని ఈ మధ్య చూసాం, కులానికి ఒక వనభోజనం స్టార్ట్ చేసుకున్నాం. రకరకాలుగా మనకు ఉండే బలం అనేది ఏమవుతుందంటే క్షీణించిపోతా ఉంది. దీన్ని మనం అందరం కూడా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అందరి యొక్క వాళ్ళల్లో ఉన్నటువంటి మెరుగైనటువంటి ప్రతిభా పాఠవ్యాలు కావచ్చు, ఆధ్యాత్మిక శక్తి కావచ్చు, సామర్థ్యం కావచ్చు, ఎవరిలో ఉందో అటువంటి వ్యక్తులను, సమాజం గుర్తించబడేటువంటి వ్యక్తులను కూడా మీరు అన్ని సామాజిక వర్గాల నుంచి కమిటీలోకి తీసుకోవాలని నా అభిప్రాయం సార్. అలాగనే ఈ ఆలయ కమిటీ ఇంకా మీరు ముందు ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా విశ్వ హిందూ పరిషత్ అయితేనేమి, ఆర్ఎస్ఎస్ అయితేనేమి, భారతీయ జనతా పార్టీ అయితేనేమి, అందరూ ప్రజలు ఏ విధంగా సహకరించారో వాళ్ళకందరికన్నా రెట్టింపు ఉత్సాహంతో మా పార్టీ తరఫున కూడా మేము బలంగా మేము ఉంటామని జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మంచిగా బతుకుతున్నాం హిందువులుగా. ఇక్కడ 21% ఉన్నటువంటి హిందువులు దేశం విభజనప్పుడు ఈరోజు 2.2 వచ్చింది. ఆ ఉన్నటువంటి వాళ్ళు కూడా బిక్కుమంటూ సర్వ ఆస్తులు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి ఓ పక్క మేము కూడా ర్యాలీల్లో పాల్గొంటా ఉన్నాం. తర్వాత అటువంటి శుభ సందర్భంగా ఇక్కడ అందరినీ ఐక్యం చేసుకుంటూ మీరు ముందుకు పోతున్నారు. చూడండి, ఇటువంటి కార్యక్రమాల్లో మీరు అందరూ ముందుకు పోతున్నారు. ఆ శివ పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తి, యుక్తి, సామర్థ్యాలు మీ కమిటీ చాలా మంది కూడా మన బద్వేలు పట్టణంలో ఏంటంటే ఇంతకు మునిపే ఇన్ని ఆలయాలు నిర్మాణం చేసినారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు ఉత్తరం దేశంకి వచ్చే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసేపటికి సకల దేవతామూర్తులు కొలువై ఉన్నారు. అలాగే మనకు దక్షిణ భాగానికి వెళితే ఆగ్నేయంలో శివాలయం, పురాతన శివాలయం మనకు వెలిసి ఉంది. ఈ మధ్య కాలంలోనే మన కొప్పరపు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయం కూడా తూర్పు దిశన విరాజాలు వెళ్ళేదానికి కూడా దగ్గరలో సమయం ఉంది. ఇటు ఇవి కార్యక్రమాలే కాకుండా చాలా కార్యక్రమాలు కూడా మన అయ్యప్ప స్వామి భక్తులైతేనేమి,
అన్ని రకాలటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, రకరకాలుగా మనం ఆల్రెడీ బద్వేల్లో శివభక్తులు, వెంకటేశ్వర స్వామి అన్ని రకాల భక్తులు సంఖ్య పెరగడమే కాకుండా అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో వారి వారి ఏరియాల్లో మంచి మంచి అకేషన్లో ఆలయాలు మళ్ళీ అక్కడ ఏ విధంగా కార్తీక పౌర్ణమికి వెలిగిస్తారో అలాగే బద్వేలు పట్టణం కూడా మొన్న మేము ఆ దీప ప్రజ్వలన అనేటువంటిది ఒక పవిత్ర కార్యం అనేటువంటిది చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఓంకార స్థాపన కూడా జరిగింది. ఇక మున్ముందు ఇంకా ఎన్నో సూచనలు సలహాలు పెద్దలతో తీసుకుని ఈ కమిటీని పనులతో మున్ముందుకు అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. తర్వాత మా కమిటీకి వెన్నెముకగా ఉన్నటువంటి కోశాధికారి సివి నాగేశ్వరరావు గారిని ఈ ఓంకార స్థాపన కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఓం నమ శివాయ. అందరికీ కూడా వేణుగోపాల్ రెడ్డి గారికి, కేవి సుబ్బారావు గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, సుభాష్ గారికి, అలాగే శివస్వాములకు, మిత్రులు యోగయ్య గారికి, పెద్దలకు అందరికీ కూడా. శివస్వామి అంటే శివుడే, శంభు ప్రసాద్ ఆయన పేరు. ఆయనకు శివస్వామిని ఈరోజు కొత్తగా పెట్టేసినాం ఇంకంతే. సరే, ఏదేమైనా కూడా ఇది ఒక మహాయజ్ఞం. శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా కదలదు అన్నది ఎంత సత్యమో, ఈరోజు ఆయన ఆశీస్సులతో, ఆయన ఆజ్ఞతోనే ఈ అనంతగిరి శిఖరము పైన ఈ ఓంకార స్థాపన జరిగిందని మనం చెప్పుకోక తప్పదు. అయితే చాలా వ్యయప్రసాదం, ముఖ్యంగా పెద్దలు చెప్పినట్లు ఆ ప్రభాకర్ రెడ్డి అనే ఒక ప్రభాకర్ అన్న గారు లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమము ఉండేది కాదని కూడా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రతి దానికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రతి దానికి సమస్యను ఛేదించుకుంటూ ముందుకు పోయి అనేక అవాంతరాలను కూడా నెట్టుకొని పోయి ఈరోజు ఆ కార్యక్రమానికి బీజం వేసినటువంటి వ్యక్తి. అయితే ఆయనకు ఉడతా భక్తిగా మేమంతా తోడుగా ఉన్నాం. ఇక్కడ కార్య సాధకుడు. మరి ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, వెనక నుండి మమ్మల్ని నడిపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చివరిగా బల్బులు వెలిగియాలి, ఎలా వెలిగియాలా, ఇది పెద్ద సమస్య అయింది మాకు. ఓపెనింగ్ రోజుకు ఓంకారంలో లైటింగ్ వెలగాలి. చాలా చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించాము, కానీ ఎక్కువ డబ్బులు చెప్తున్నారు. అది కూడా కొంత మనం ఆలోచించాల్సిన విషయమైంది. 4 వైపుల బల్బులు వెలగాలంటే దాదాపు 2.5 లక్షలు అడుగుతున్నారు బల్బులకే. ఆలోచించి మా కమిటీ నిర్ణయం వేరు, ఇంకొక వ్యక్తి సహకారంతో హైదరాబాద్ పోయి పరిశీలన చేసి ఫస్ట్ ఒక్క ఓంకారాన్నైనా మనం వెలిగించుకోవాలి అని చెప్పేసి ఆ లైటింగ్ సిస్టమ్ తీసుకొని వచ్చి ప్రభాకరన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రావాలి, ఆయనకే మనం అందరం చప్పట్లు పెట్టాల్సింది. ఒక మనుషులు పెట్టి దానికి సంబంధించిన వస్తు సామాగ్రిని ఏర్పాటు చేసుకొని ఒక ఓంకారాన్ని నిన్న సాయంత్రము మన బద్వేలు ప్రజలకు కాంతులతో అందించడం జరిగింది. మరి దీని వెనకల ఈ కార్యక్రమ నిర్వహణానికి అభినందనలు. రమేష్ ఎక్కడున్నావో ఆయన కూడా అందరం చప్పట్లతో మనము అభినందనలు తెలపాలి. అయితే వాస్తవం చెప్తున్నాను, చేసిన ప్రతి ఒక్కరు. కాబట్టి ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసుకున్నాము. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్లు కూడా ఉంటాయి. దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిక మేరకు హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసము ఏది అవసరమో మా కమిటీ మంచి నిర్ణయం తీసుకొని మునుముందు మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని, దానికి కొన్నంత శక్తిని, జ్ఞానాన్ని, మాకు మంచి మార్గదర్శకాన్ని ఆ శివుడు అందించాలని, మీ సహకారం కూడా మాకు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఫోన్ చేసినప్పుడే ఆదిత్యాయ దేవాయ ప్రసేద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటారు. అలా ప్రభాకరుడు
లేకుంటే మనకు ఏది ఉండదు. అలాంటి ప్రభాకరుడు ఓంకార స్థాపనలో మాకు మూలస్తంభము. అలాగే కాకుండా మాకు ఆయన జనరల్గా ఎంత కష్టమైన పని చేసేద్దామంటాడు, అంతే అంతే. అలా రావడం అనేది చాలా గొప్ప విషయం. అనడమే కాకుండా ఆ టైంకు 7 గంటలకు 6 గంటలకు పలానా చోట ఉంటానంటే ఖచ్చితంగా కొండ మీద ఉంటాడు, ముందే వెళ్ళేటాడు. మా తర్వాత మాకు ఫోన్ వస్తుంది. అలా ఎన్నో వ్యయ ప్రయాసాలకు తీసుకుని ఆయన ఈరోజు ఆ విధంగా ఓంకారము దిగ్విజయంగా జరిగింది అంటే ఆ సకల దేవతల సంకల్పం నెరవేరింది. ఇందులో చాలామంది కూడా కమిటీ సభ్యులు కూడా చాలా బాగా సహకరించారు. మాకు ఫిజికల్గా కష్టపడినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఆ చివరిలో కూర్చున్నటువంటి మంచా గురవయ్య గారు ఓంకార స్థాపనలు చెప్పాలంటే ఆయన చాలా కష్టపడ్డాడు ఫిజికల్గా. అదేవిధంగా వెన్నంటి ఉండి నడిపించేటువంటి వాయలేటి సూర్యనారాయణ గారు అయితేనేమి, తర్వాత మధ్యలో మాకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి బతలపల్లి రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, తర్వాత ఇంకా అందరూ మాకు ముఖ్యంగా గంగసాని సాంబశివారెడ్డి గారు ఎందుకు ఉంది అని చెప్పక తప్పదు. అలాగే ఓంకారం ఎలా చేసుకోవాలి అని చెప్పి మేము చెన్నై వెళ్ళడం జరిగింది, ఎలా నిర్మించుకోవాలని. దానికి నేను ప్రభాకర్ అన్న మన సుభాష్ అన్న వెళ్ళడం జరిగింది. సరే వెళ్ళి చూసి వచ్చాము, ఒక ఐడియా వచ్చింది. సరే మనకెందుకు ఐడియా వచ్చింది, బద్వేల్లోనే చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి కొవ్వూరు వెంకటనారాయణ రెడ్డి గారు అని చెప్పి ఆయన మాకు ఈ ఓంకారానికి ఆయనకు చాలా అనుభవం ఉంది. 4 వైపులా ఆయన ఓంకారానికి సంబంధించినటువంటి శిల్పకర్తనే చెప్పొచ్చు. ఆయన ఆధ్వర్యంలోనే ఆ నిర్మాణం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడే బద్వేలు ప్రాంతంలోనే ఆ భాగ్యం ఆయనకు కూడా కలిగింది. మరి ఇదంతా కూడా దైవేచ్ఛ, అంతే, ఈశ్వరేచ్ఛ. కాబట్టి ఇది అందరి కృషి అండి, మనదొక్కరిదే కాదు, అందరి కృషి ఉంది. ఇక తర్వాత సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కొండపల్లి వెంకట సుభాష్ కుమార్ గారిని ఓంకార స్థాపన గురించి మాట్లాడండి. తర్వాత ఈ ఓంకార స్థాపనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ 108 మందిలో కూడా లేని వారు కూడా ఈ స్థాపనకు చాలామంది కృషి చేశారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, సాంబశివారెడ్డి గారు, శంభుప్రసాద్ గారు, అలాగే ప్రభాకర్ గారు, సుబ్బారావు గారు, రామకృష్ణారెడ్డి గారు, తర్వాత రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ రెడ్డి గారు, ఆ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. వారందరి సహాయ సహకారాలు ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ రాజశేఖర రెడ్డి గారు, సంజీవ్ గారు, ఇట్లా పేరు పేరున చాలామంది ప్రత్యక్షంగాను పరుందించారు. అందరికీ ఈ ఓంకార సాకారంలో చూసిన తర్వాత ఉన్న ఆనందాన్ని, ఈ హిందూ ధర్మానికి బీజాక్షరమైన ఓంకారాన్ని స్థాపించడంలో మనమందరము ఒక సమిధలుగా ఉపయోగపడినందుకు ఆ శివస్వామికి అలాగే ఓంకారేశ్వరునికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. మరి అందరి కృషితోనే జరిగిందని మరొకసారి గుర్తు చేసినందుకు సుభాష్ గారికి ధన్యవాదములు. తర్వాత బాలాజీ గ్రూప్స్ అధినేత కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాల అధ్యక్షులు కేవి సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. సభ పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన ఓంకార కమిటీ ప్రతినిధులకు, సభ్యులకు, మిగతా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ ఓంకారం స్థాపన ఏర్పడేటప్పుడు అన్ని వర్గాల వాళ్ళని తీసుకున్నాం. ఒక వర్గమే కాకుండా అన్ని వర్గాలను కలుపుకున్నాం. హిందూ వర్గాలన్నీ కలుపుకొనే ఈ కమిటీ ఏర్పాటు చేశారు స్టార్టింగ్లోనే.
ఆ ఉద్దేశంతో అందరినీ పిలిచాము, అందరినీ కలిపి ఏర్పాటు చేశాము. ఫస్ట్లో మాకు చాలా కొద్దిగా ఇబ్బంది పడింది. ఆ ఇబ్బందిని సాంబశివరావు గారు ఎన్నో ప్రయత్నాలు చెప్పి దాన్ని పాగొడాలని కూడా చాలా ప్రయత్నం జరిగింది. అది మేము వేసిన తర్వాత అప్పట్లో ఉంటే సార్ వచ్చి వేరే వాళ్ళు చెప్పించి ఆపించారు. అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ వేసేప్పుడే అప్పట్లో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లాన్ని సాంబశివ సార్ వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఆపించారు. అలాంటి అది పగొట్టేసి తీసని చెప్పారు అప్పుడు ఆర్డీఓ గారు ఉన్నప్పుడు. కానీ ఏదేమో కానీ మీ కమిటీ వారందరూ కూడా మన కమిటీ వారందరూ కష్టపడి కార్యక్రమం నెరవేర్చారు. నిజంగా ఈ 108 మెంబర్స్ అనేది వస్తుందా రాదా అని స్టార్టింగ్లో 50 మంది తర్వాత మన వల్ల కాలేదు, ఇది అయ్యేటట్లేదని చాలా మంది నిరుత్సాహపడారు. కానీ దాని తర్వాత 60 తర్వాత ఫాస్ట్గా వచ్చింది. ఆ తర్వాత మిగతా 40 మంది కూడా వేడిగా ఉన్నారు. ఫస్ట్ స్టేజ్లోనే మనం శాశ్వత కమిటీ ఏర్పాటు చేశాము. అనంతరము సెకండ్ దాన్ని గిరిప్రదక్షిణ పైన నీట్గా లెవెల్ చేసి ఒక షెడ్ వేసి ఏదైనా అవకాశం ఉంటే శివుడిది ఒక విగ్రహం పెట్టాలని మన కంపెనీలో పాస్ చేస్తేనే మనం ముందుగా విషయం కాదు, అదొక ఆలోచన. అనంతరము ప్రతి కార్తీక మాసానికి మనం కూడా ఒక కార్తీక దీపోత్సవం అని జ్యోతి ప్రజ్వలనం చేయాలని నిర్దేశంతోనే ఒక అడుగు కూడా కట్టించారు. ఫస్ట్ టైం చిన్నదిగా ఏర్పాటు చేశారు. అనంతరము నెక్స్ట్ ఇయర్ కూడా నిర్మాణం చేయాలని నిర్దేశంతోనే అనుకున్నాము. అలాగే బీజేపీ వారు చెప్పినట్టుగా హిందువులంతా కలిపి ఒకే వేదిక పైన మనము కార్తీక వనభోజ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు. దానికి మా కమిటీ వారు కూడా ఏకగ్రీవంగా అనుకున్నారు. ఖచ్చితంగా అందరం కలిసి కూడా ఒక పూట ఈ 4 వారం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఏమన్నా చిన్న చిన్న పొరపాటు జరిగింటే మా కమిటీ వారిని మనం చూసినా కోరుతున్నాం. తెలుసో తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాటు జరిగిండొచ్చు. ఆ పొరపాటును మన్నించి మరో విధంగా అబద్ధం చేసుకోకుండా మాకు మీ అందరూ సపోర్ట్ చేసి నిజంగా రాత్రి వెలిగిన వెలుగు చూస్తే నిజంగా ఒక అద్భుతమైన అనిపించింది. బద్వేల్లో నిజంగా జరిగిందా అనే లెవెల్లో జరిగిందా నిజంగా అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పెద్దగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గారిని యోగారాయలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ సమావేశంలో హాజరైనటువంటి వేదిక ముందు అందరికీ నా నమస్కారములు. నేను బాల్యమంతా కూడా కడపలోనే మధ్యలోనే గడిపినాను. కానీ ఆ తర్వాత ఉద్యోగరీత్యా 30 సంవత్సరాల క్రితం నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏదో కొంతమంది బంధువులు తప్ప మిగతా వాళ్ళకి నేను పరిచయం లేని సమయంలో నా క్లాస్మేట్ చిన్ననాటి మిత్రుడు గంగస్థాని సాంబశివారెడ్డి నన్ను ఒక సందర్భంలో ఈ కేవీ సుబ్బారావు తర్వాత చనిపోయినటువంటి గజేంద్ర మా మామ గజేంద్రనాథ్ వీళ్ళందరూ కలిసి శత జయంతి ఉత్సవాలు అనేది ఒకటి మా స్కూల్ జెడ్పీ హై స్కూల్ మీద జరపడం, అందులో నన్ను గుర్తించి నన్ను గుడికి ఆహ్వానించడం. అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా నా క్లాస్మేట్స్ 83, 84 ఎస్ఎస్సి బ్యాచ్ మేము అక్కడ కనిపించడం. అప్పటి వరకు గత 2 సార్లు నేను ఇక్కడ కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా బీకోడూరులో గోపురంలో పనిచేసినప్పుడు నాకు ఈ ఫ్రెండ్స్ అనేది కూడా తెలియదు. అదేదో చెప్తారు జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది అప్పుడు మాత్రమే అని. ఆ విధంగా ఈ సాంబశివారెడ్డి ఆ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేయడం, దాన్ని ఒక సంఘంగా ఏర్పాటు చేయడం. ఆ సంఘం తరఫున మేము పేద ప్రజలకు కొన్ని కార్యక్రమాలు, సంగటి మజ్జిగ వితరణ కార్యక్రమాలు నా తమ్ముడు గంటా రాజశేఖర్ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా ఈ యొక్క సంగటి కార్యక్రమం. అంటే ఇప్పటి వరకు ఓంకార క్షేత్రం గురించి అన్నీ చెప్పారు. నాకు ఓనమాల్లో కూడా లేను కాబట్టి నేను ఈ విధి చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ గంగసాని సాంబశివారెడ్డి బద్దన కళాపీఠాన్ని ఆయన అధ్యక్షుడిగా ఉండి నన్ను ఆహ్వానించడం. ఆ ఆహ్వానంలో మన శంభు ప్రసాద్ గారు, తర్వాత చింతం రామచంద్రరెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళు చింతంరెడ్డి రామచంద్రరెడ్డి గారు, నాగేశ్వరరావు వీళ్ళు నాకు ఎక్కువగా క్లోజ్ కావడం. అక్కడి నుంచి మళ్ళీ సాంబశివారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం ఓంకార క్షేత్రం అనేది పెడుతున్నామని అనడం. అప్పుడు నేను ఎందుకో కొన్ని కార్యక్రమాల వలన నేను మెంబర్గా జాయిన్ కాలేనని అతనికి చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా 60లో ఆ నెంబర్ 60 జరిగేటప్పుడు నేను ఇక్కడికి వేరే కార్యక్రమంలో రావడం, నాకెందుకో మీ అందరితో ఈ పంచుకుండే భాగ్యం కలగడానికి, ఈ యొక్క కమిటీలో నాకు స్థానం కలగడానికి ఆ యొక్క ఓంకార దేవుడైనటువంటి ఆశీస్సులు. నేను మెంబర్గా 60లో జాయిన్ కావడం, కాకపోతే నాకు శంభు ప్రసాద్ గారు 71 నెంబర్ ఇచ్చారు. అంటే నేను 60లో జాయిన్ అయ్యేటప్పటికి ప్రకటించిన వ్యక్తులు డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పి నన్ను కిందికి దించారు.
ఆ తర్వాత నేను నా బావమరిది ఆవుల విజయ్ అని చెప్పేసి రాజుగారిలో వానికి ఫోన్ చేశాను, అంతే రే ఇట్లా విధంగా నేను జాయిన్ అవుతున్నాను అని. వాడు కూడా జాయిన్ కావడం, తర్వాత నా మిత్రులు ఇంకా 4, మేము మొత్తం 6 మందిని అప్పటికప్పుడే. తర్వాత కూడా శంభుప్రసాద్ గారికి సార్ మా యొక్క సభ్యులు ఉండాలని చెప్పాను. చెప్తే అప్పుడు సారీ సార్ 108 అనుకున్నాం, మీరు ప్రకటించేటప్పటికే చాలామంది ఉన్నారు, ఇంకా 40 మంది అని చెప్పడం. నేను అప్పుడు గంట రాజశేఖర్ ఇంటి దగ్గర పోయేసి పరామర్శ చేయడానికి పోయినప్పుడు వాడితోనో మా మర్దలతోనో చెప్పడం, వాళ్ళు ఇమీడియట్లీ అప్పటికప్పుడే క్యాష్ పే చేయడం. తర్వాత మల్లంపేటలో ఉన్నటువంటి వెంకట సుబ్బారెడ్డి మా క్లాస్మేట్, తర్వాత చిన్న సుబ్బారెడ్డి బెంగళూరులో ఉన్నాడు. ఈ యొక్క మేమందరం కూడా బయట ఉండే వ్యక్తులమే, దగ్గరగా అంటూ లేకపోయినా నేను ఒక్కనే కొద్దిగా కడపలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఈ ఆహ్వానాన్ని, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి నా మిత్రుడు గంగా సాంబశివారెడ్డికి మరియు బద్దన కళాపీఠం సంబంధించినటువంటి అరవింద నాగేశ్వరరావు, అరవిందనే కదా, శంభుప్రసాద్ సారు, చింతం రామచంద్రారెడ్డి గారికి మరియు నాకు తెచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువగా ఉంది, పని జరగట్లేదు. పైకి ఎక్కిన తర్వాత ఇది ఒక అనుకోని అద్భుతం, ఏం తెలియట్లే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. సరే ఇది కరెక్ట్ కాదు, ఇదేదో మనకు తెలిసిన పని, మనం చేసి పెడితే బాగుంటుంది, ఎలా చేద్దామని నిర్ణయం తీసుకొని మా మిత్రుడైనటువంటి వంకెల పోలరెడ్డి ఆ ధైర్యము, ఆ మోటివేషను, పైకి ఎక్కి కాంక్రీట్ వేయాలంటే 50 లక్షల రూపాయలు మిషన్లు ఎక్కేయాలంటే ఎవరు ఎక్కారు, ఎవరికి సాధ్యం కాదు, మానవులకు సాధ్యం కాదు, అది దైవ సంకల్పం. నైట్ కంప్లీట్ చేసేసి వాళ్ళు ఆ తర్వాత రాజకీయంగా కొంత అనిశ్చిత ఎలక్షన్, ఈ రెవెన్యూ వాళ్ళంతా కొంచెం వాళ్ళది ఎక్కువ ఫోకస్ అయ్యింది. ఆ సందర్భంలో కమిటీని అందరినీ పక్కన పెట్టి ఒక 5 మంది చాలు, మన పని మనం చేసుకుపోదామని చూస్తే ఎక్కడ చూసినా డబ్బు లేదు. ఇది జరుగుతుందా, జరగదా, ఉంటుందా, పోతా అని ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలో అది చేసి ఫస్ట్ నిలబెడితే తర్వాత భక్తులకు తెలుస్తుంది, హిందువులకు తెలుస్తుంది, పెద్దలకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో మొత్తం కింద రెడీ చేసుకుని తీసుకుని పోయి పైన పెట్టేసిన తర్వాతనే అన్నీ జరిగిపోయాయి 1 by 1. అయితే తప్ప ఇప్పుడు మనం చేసింది ఓన్లీ 10% మాత్రమే, ఎంతైనా చేసుకోవచ్చు. ఇది ఎలా మొదలవుతుందంటే ఒక 10,000 దాటేసి, కడప దాటేసి, ఆంధ్ర దాటేసి, 2 తెలుగు రాష్ట్రాలు 2 కూడా ప్రతి ఊర్లో ప్రతి కొండపైన తయారవుతుంది, తొందరలో అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అవ్వాలని ఆ దేవుని కోరుతుంది. థ్యాంక్ యూ. మనం డెవలప్ చేయొచ్చు. తర్వాత ఈ ఓంకార స్థాపనకు సంబంధించి ఓంకార ప్రాధాన్యతను, మహిమను పెరుమాళ్ళ వేమనారాయణ రెడ్డి గారు రచించినటువంటి పద్యాన్ని వచ్చి ఉన్నారు వాళ్ళు. పెరుమాళ్ళ నేను ముందుండి కార్యక్రమాన్ని చూడాలని మనసులో సంకల్పించాను. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు ఈ పక్క ఉంటే ఆ పక్క తెలియదు, ఆ పక్క ఉంటే ఈ పక్క ఏం జరిగేది, ఏం చెప్పేది వింటాం అనమాట. అది నా యొక్క ఈరోజు ఆకాంక్ష. కాబట్టి అన్నిదా భవించొద్దు, పెద్దలందరూ కూడా మన్నించాలి. ఎందుకంటే అందరూ సమర్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమం నెరవేరిందంటే సింపుల్గా చెప్తున్నారంటే అందరూ కూడా అదే సందర్భం గురించి మాట్లాడకూడదు, వాస్తవంగా పద్యమే అవకాశం ఇచ్చారు. అలాగే మౌనానంద స్వామికి మేమంతా కూడా ఫాలోయింగ్ పర్సన్స్, కృష్ణ మందిరంలో కమిటీ మెంబర్లు మేమంతా కూడా. ఎక్కడ స్టార్ట్ అయిందన్న దాని మీద కూడా చెప్పాలని ఒక నిమిషం తెలియజేస్తున్నాం. ఈ కృష్ణ మందిరంలో కూర్చొని స్వామివారు అక్కడ నడిచేవాడు. ఇప్పుడు వస్తే పాపం రాలేని వయసు రాలేకపోయి అత్యంత శిఖరాగ్రమైంది. ఓంకారం పెడితే బాగుంటుంది స్వామి, సహజంగానే నైరుతి మూలాన ఎత్తు ఉంది, 10,000కి బలం, అందులో ఓం ఉంటే గనక పవిత్రమైంది కదా అంటే, చూడమ్మా అలా మాట్లాడాలి, నువ్వు చేసేవాడు ఉండి చెయ్యి చెప్పాకన్నాడు ఆయన. గొప్ప వాళ్ళు అలా చెప్తారు. ప్రారంభించాం, కొన్ని అవాంతరాల వల్ల ప్రభుత్వం వారు దాన్ని మైనింగ్ ఇవ్వడం వల్ల వద్దనుకున్నాం. మళ్ళా ఒక సమావేశంలో 15 సామాజిక వర్గాలతోటి రామకృష్ణ సేవా సమితిలో ఒక గొప్ప సమావేశం ఏర్పాటు చేసి అందరినీ అభిప్రాయాలు సేకరించి అనంతగిరి పైనే ఓంకారం పెడదామనేటువంటి ఆలోచనతో మొదటి స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్ అలా కనపడతా కరెంటు పోలు ఆన్నే పెడదాం అనుకున్నాం. అందుకని ఎక్కలేమని యథార్థం అది, ఏదో పైన కరెంటు పోలు, 2వ కరెంటు పోలు కనపడుతుంది అక్కడనే అనుకున్నాం. ఎందుకంటే అందరికీ ఎక్కలేరు కొండ మీద. కానీ కార్యసూరులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రభాకర్ అన్న, సుభాష్ అన్న, స్వామి అందరూ కూడా అందరూ కూడా రామకృష్ణ అంటే గారు మేము ఉన్నామని సార్, ఇక్కడ వెళ్తే ఏం కనబడుతుంది, పైకి ఎక్కుదాం కదా అని ఆయన ఎక్కడ జరిగింది. ఆంజనేయ స్వామి కూడా వెనకుండా ఆయన జై ఆంజనేయ అక్కడే పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అంటే జరిగింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఆ రోజు అనుకున్నది ఈరోజు రూపకల్పన జరిగినందుకు మీ అందరికీ కూడా, అందులో 108 సభ్యులు
ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ మీకు ఆ ప్రాధాన్యత ఉంటుంది. మీ అందరి సలహాల మేరకే ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటామని నా ప్రయత్నంతో నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. 108 మందిలో 41 మంది నేను ఒక్కనే తీసుకురావడం జరిగింది. 41 మంది సభ్యులు నా ద్వారా, అంటే నా యొక్క పరిచయాల ద్వారా కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఖచ్చితంగా అనుకుంటే సాధిస్తాను అనే ఒక తాపత్రయం ఉన్నటువంటి ఆ భావన ఉండేవాడిని. సరే, ఇదంతా కాదు, ఇప్పుడు పద్యానికి అవకాశం కాబట్టి. విశ్వమో శివశక్తి విస్ఫోటనము చెంది, విశ్వమో శివశక్తి విస్ఫోటనము చెంది విశ్వ చైతన్యమై విస్తరించే, విస్ఫోటనమునందు వింత శబ్దము పుట్టి, విస్ఫోటనమునందు వింత శబ్దము పుట్టి ఆ ఓ మా నాదమై అలరుచుండే, ఆ ఓ మా సంగమమాకారమొక్కటై ఓంకారనాదమై ఉద్భవించే, ఆ ఊ మా సంగమమాకారమొక్కటై ఓంకారనాదమై ఉద్భవించే, నాద బిందు కలలు నయనముగా నొక్కటై నిశ్చల ఓంకార నిలయమాయే, ఓ మని చాలు విశ్వంబు ఒక్కటగును, ఓ మని సర్వదేవతలొక్కటగును, ఓ మనగ జీవ పరమాత్మలొక్కటగును, భక్తులందరూ ఓ మని పలుక ముక్తి. నమస్కారం. నేను ఒకసారి చదువుకుంటే వేరుగా ఉండేది. మీరేం చదువుకోవాల్సిన అవసరం, ఎవరైనా స్వచ్ఛందంగా రండి. సభ్యులు, శాశ్వత కమిటీ సభ్యులు మాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కమిటీ సభ్యులు అందరూ కూడా ఉత్సాహవంతులు, ఎవరైనా కూడా ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఇక మా మిత్రుడు చింతమరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఓంకార స్థాపన గురించి 2 మాటలు ఖచ్చితంగా మాట్లాడవలసిందిగా, వారు శాశ్వత కమిటీ సభ్యులు. అలాగే మా మిత్రుడు భజన కళాపీఠంలో సాంస్కృతిక ఓంకార క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఎప్పుడో గత 7 సంవత్సరాల క్రితం ఆలోచనను ఈ సంవత్సరం చాలా స్పీడప్ చేసి, ఆ రోజు మౌనానంద స్వామి సార్తో మాట్లాడుతున్నప్పుడు స్వామి గారితో నేను కూడా పక్కన ఉండడం జరిగింది. ఆయన సుమారుగా తిట్టాడు అందరినీ, ఏంటి అందరితో గుంపులు వేసుకొని పోతున్నారు, ఇదేం సాధ్యమైపోయినా, ఏదో సీక్రెట్గా వర్క్ చేసుకోండి తర్వాత మీరు అని చెప్పడం జరిగింది. నిజంగానే గుంపులు పోవడం, ఆర్డీఓ సారు ఆ రోజు సీజ్ చేయడం, ఇవన్నీ చూసాం. నేను కూడా ఎలక్షన్స్లో బాగా అక్కడ వర్క్ చేస్తున్న సందర్భం, సాంబన్న కూడా అక్కడికి వచ్చారు. వస్తే ఆయనతో మాట్లాడాం. ఆయన లేదు ఈరోజు అవి పగలగొట్టండి గడ్డలు అని చెప్పడం జరిగింది. నేను కూడా అన్నకు ఒక సలహా ఇచ్చాను. అనండి అన్న, ఆయన ఏం లేదు, మనందరం తెలిసిన వాళ్ళు లేడంతా అని చెప్పడం జరిగింది. అన్నారు, వదిలేశారు, పని జరిగిపోయింది. అయితే ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మధ్వేలు సొంతం చేసుకుందో మనందరం ఇప్పుడే మాట్లాడుకున్నాం. నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా అన్న తెలుగును ఒకసారి ప్రైజ్ చేయకుండా ఉండడం సాధ్యం కావడం లేదు. సంబంధం మాట్లాడుతుంటే తెలుగు అద్భుతంగా ఉంటుంది. మన బద్వేలు ఒక ఆయన దుద్దేల పుల్లయ్య అని తెలుగుకు సంబంధించి ఒక పద్యం చెప్పడం జరిగింది.
ఆ పద్యాన్ని ఇప్పుడు వినిపిస్తాం. మావి పండు రసపు మాధుర్యమున కన్నా తీయ ద్రాక్షనున్న తీపి కన్నా తెటతేన కన్నా దివ్యామృతము కన్నా తీయనైన భాష మన తెలుగు భాష అని చెప్పడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మన బద్వేలు వాసది దుద్దేల పుల్లయ్య గారు. అంత మధురమైనటువంటి తెలుగులో నిజంగా అన్నగారి పద్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏం లేదు, జ్వరం వచ్చింది, జలుబు చేసింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి శాశ్వత కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మీటింగ్లో మేము శాశ్వత అభివృద్ధి కమిటీలోకి మరికొంతమందిని కూడా తీసుకున్న దానికి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా వాగ్దానాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత కమిటీ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు ఇద్దరిని మాకు పరిచయం చేసినా కానీ ఇంకా 200-300 మంది మాకు అవుతారు. తర్వాత జరగబోయేటువంటి ఓంకార క్షేత్ర అభివృద్ధి కార్యక్రమంలో మీ వంతుగా మాకు సహకరిస్తారని చెప్పి మరీ కోరుతున్నాను. తర్వాత అధ్యక్షుని ఇప్పుడు ఈ కమిటీలో మొదటి ఫేజ్గా ఓంకారాన్ని 4 పక్కల పెట్టి లైటింగ్తో వెలిగించి పూర్తి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాము. దానికి ఈ 105 మంది సభ్యులు విశేష కృషి చేశారు. వారిలో ప్రభాకర్ గారు చేసిన కృషి చెప్పలేనంత కృషి. వారికి రమేష్ గారు, పొడుగు రమేష్ గారు, అలాగే మన వెంగళరెడ్డి గారు సహాయం అందించారు. ఈ కమిటీ నిర్ణయించడం మళ్ళీ ఒక 2 ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని 2 నిర్ణయించారు. ఈ కమిటీ తర్వాత దీని తర్వాత ఇంకా 2 ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయిస్తున్నారు. ఆ అభివృద్ధి కమిటీ జరగాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే చుట్టూ గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో ఉన్నట్లు మన బద్వేలు అనంతగిరి క్షేత్రం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలని ఒక సంకల్పము. అలాగే శంభు సార్ చెప్పినట్లు ప్రతి కార్తీక పౌర్ణమికి కృత్తిక జ్యోతి వెలిగించాలని చెప్పి ఒక కార్యక్రమము చేయాలని కమిటీ నిర్ణయిస్తున్నారు. స్వామి దేవస్థానాన్ని నెల్లూరు రోడ్ నందు వైభవంగా ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా మీరందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఆ దేవస్థానం అభివృద్ధికి మీరందరూ వస్తూ ధన రూపణ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఓంకార కమిటీలో శంభు ప్రసాద్ గారు అభివృద్ధి కమిటీని ప్రకటిస్తారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓంకార స్థాపన కార్యక్రమంలో చాలామంది, ఎందుకంటే ఆధ్యాత్మికంగా ముందుకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు వాగ్దానం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి శాశ్వత కమిటీ సభ్యులు కూడా, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మరి తదుపరి ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీలో శాశ్వతంగా అభివృద్ధి కమిటీలో ఉండేందుకు ముఖ్యంగా ₹1,00,000 విరాళం ఎవరైనా ఓంకార క్షేత్ర అభివృద్ధికి ప్రకటిస్తే వాళ్ళను కమిటీలో మహారాజ పోషకులుగా మేము నిర్ణయిస్తాం. అలాగే 50,000 ప్రకటించినటువంటి వాళ్ళను రాజపోషకులుగా ప్రకటిస్తాం. 25,000 అయితే పోషకులుగాను, మినిమం 15,116 అయితే అభివృద్ధి కమిటీలో సభ్యులుగాను తర్వాత నిర్ణయం ఇప్పుడే కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ విషయంలో మీరు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమ అభివృద్ధిలో, ఓంకార క్షేత్ర అభివృద్ధిలో మీ వంతుగా ఎవరైనా ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కమిటీగా ఇప్పుడైనా మీ పేర్లు ఎవరైతే ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా ప్రకటించాల్సిన అనుకుంటారో వాళ్ళు ఇప్పుడే చెప్పినా కానీ మేము నమోదు చేసుకుని కోశాధికారి గారికి పేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాను. ఈ కమిటీలో మొట్టమొదటి సభ్యుగా 15,116 ప్రకటించడం జరిగింది. వారికి ఈ ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సకల దేవతల కుమారులు ఇద్దరి పేర్ల తరఫున పోషకులుగా 25,116 ఒక్కొక్కరికి వారు ప్రకటించినందుకు వారి పేర్లు మీ కుమారుల పేర్లు చెప్పండి సార్.
సాయి తేజారాయల్ గారు ఈ ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీలో వీళ్ళిద్దరి 2, 3 నెంబర్లు ఇప్పుడే నెంబర్లు ఫిక్స్డ్ అంతే. దీనిలో అమౌంట్ ఏం సంబంధం లేదు, ఫిక్స్డ్ అనమాట. తర్వాత ఇంకా ఎవరైనా ప్రకటించే వాళ్ళు ప్రకటించుకోవచ్చు సార్. తర్వాత ఈ ఓంకార స్థాపన చేసినటువంటి క్షేత్రంలో ఒక ధ్యాన మందిరంకు సంబంధించి ఒక షెడ్ నిర్మించడానికి స్వచ్ఛందంగా ప్రకటించినటువంటి కొవ్వూరు వెంకటనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఆల్రెడీ ఓంకార స్థాపన కమిటీలో శాశ్వత కమిటీ సభ్యులుగా ఉన్నారు. తర్వాత కమిటీలో కూడా ఇది ఉంటారు. వాళ్ళు దాదాపు 65కు 25 సైజ్ చెప్పారు, 40కి 20 అనుకుంటారు. కొవ్వూరు వెంకటనారాయణ రెడ్డి దానికి సంబంధించి డిజైన్ చేసినటువంటి వ్యక్తి శ్రీ కొవ్వూరు వెంకటనారాయణ రెడ్డి గారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీ తరఫున సకల దేవతల ఆశీస్సులు వారి కుటుంబం వేళ ఎల్లవేళలా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. తరచిన కొద్ది నిమిషాలలోనే మహారాజ పోషకులుగా మొదటి పేరు ప్రకటించుతున్నటువంటి తిప్పలేరు రామసుబ్బారెడ్డి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు 1 లక్ష రూపాయలు వారి ధర్మపత్ని శ్రీదేవి ఇద్దరి తరఫున వీరు ఈ ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీకి 1 లక్ష రూపాయలు ప్రకటించినందుకు మహారాజ పోషకులుగా ఈ ఓంకార క్షేత్ర అభివృద్ధి కమిటీలో సకల దేవతల ఆశీస్సులు వారి కుటుంబం ఎందు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. శాశ్వత సభ్యులుగా చేరిన వారందరికీ కూడా మేము దంపతులను పిలుస్తాం. వరుసగా వారికి మా కమిటీ వారు సన్మానం చేశారు. అనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంది. అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నెక్స్ట్ స్టేజ్కి పాత 108 మెంబర్స్ తలా ఒక మెంబర్స్ను చేర్పిస్తే మళ్ళా 108 మెంబర్స్ వస్తారు. ఆ విధంగా మనకు కూడా సెకండ్ డెవలప్మెంట్కు సపోర్ట్ చేసేట్టు ఉంటుందని మీ అందరికి మరొకసారిగా కమిటీ తరఫున అవి కూడా 108 మెంబర్సే. ఆ మెంబర్స్ కూడా మళ్ళీ 108 మెంబర్స్ ఎక్కువ తీసుకోం కూడా 108 మెంబర్స్ కాబట్టి మీ వంతు మీరు కృషి చేసి ఇంకా మీ వంతు ఎవరైనా ఉంటే సహకరించవలసిన కోరుతున్నాము. అలాగే ఇప్పుడు లాస్ట్ చివరిగా మన అధ్యక్షులు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. ఓంకార క్షేత్ర కమిటీ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన హిందూ బంధువులందరూ కూడా ఐకమత్యంగా ప్రతి హిందూ కార్యక్రమానికి మీరు సహకరించాలని, మున్ముందు జరగబోయే ఈ ఓంకార క్షేత్ర అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యక్రమానికి మీ అందరి సహకారం అందిస్తారని ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కి మరీ తెలియజేస్తున్నాను. ఒక్కదాంతోనే పని అవ్వలేదు, ఇంకా కొన్ని నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వారి సహాయక సహకారాలు అందిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మనలో హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి స్వామి. ముఖ్యంగా మనలో ఐకమత్యత కొంచెం తక్కువగా ఉండదు వేరే వాళ్ళతో పోలిస్తే. ఐకమత్యంగా ఉండడం వచ్చింది కాబట్టి రేపు హిందూ బంధువులు మహాసభ RSS వారి ఆధ్వర్యంలో విజయవాడలో జరగబోయేది జనవరి 5వ తేదీ 2025వ సంవత్సరం జనవరి 5వ తేదీ నాడు సుమారుగా 10 లక్షల మందితో అక్కడ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. అక్కడికి కూడా మనం ఒక్కొక్కరము 10 మందికి తగ్గకుండా మనం కూడా బద్వేల్ నుంచి అఖండంగా జనాలను అక్కడి నుంచి తరలించి ఆ సభను కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. హిందూ శంకరావం కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క స్వామికి తెలియజేస్తున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. దీనికి ఒక్కసారి ప్రస్తావించి కార్యక్రమం ఇస్తాను. కొంతమంది ఈ కార్యక్రమానికి సిమెంట్ సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు, కడ్డీలు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్లు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. గౌరవ సత్కారము చేస్తూ ఆ పరమశివుడు వారికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని, మున్ముందు జరగబోయే ప్రతి కార్యక్రమానికి వారి యొక్క సహకారం అందించాలని కోరుతున్నాను. కమిటీ సభ్యులు, ఈ ఓంకార స్థాపన అధ్యక్షులు, వారిని వారి కుటుంబ సభ్యులు సార్ అందరూ ఒకసారి చూడండి సార్. ఓకే సార్. వేణుగోపాల్ రెడ్డి సార్ మీరు కూడా ఉండండి. వీరు శరవేగంతో పనులు జరగడమే కాకుండా ఈ స్థాపనకు తొలి విడతగా 50,000 రూపాయలు ఇచ్చి సహకరించారు. వారికి ధన్యవాదములు.
తర్వాత కొండపల్లి, అలాగే తర్వాత శివస్వాములు శ్రీ బలపనూరి శంభుప్రసాద్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. వారికి కూడా ఓంకార ఘనంగా జరగడానికి మా శివస్వాములే ముఖ్య వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మూల పురుషుడు. ఈరోజు ఉదయం నుంచి రుద్రాభిషేకము తదితర కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేశారు. అలాగే నెక్స్ట్ శ్రీ బత్తలపల్లి రామకృష్ణ, అలాగే శ్రీ బేరి వెంకట సుబ్బారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ ఓంకార స్థాపనకు ఆర్థిక కార్యదర్శి సివి నాగేశ్వరరావు గారు కూడా ఎక్కడున్న రావాల్సిందిగా కోరుతున్నాము. సివి నాగేశ్వరరావు సార్ రెడీ సార్. చాటకొండ వెంకట నాగేశ్వరరావు గారు ఈ ఆర్థిక కార్యదర్శి గారు, కోశాధికారి బద్దెన కలబడి కూడా బద్వేలు ఉన్న అన్ని సంఘాలకు కోశాధికారి, అసలు బద్వేలకే కోశాధికారి. కటారు రామయ్య కుటుంబాన్ని రావాల్సిగా కోరుతున్నాము. సార్ రెడీ. కుమారి కిరణ్ కుమారి గారిని రావాల్సిగా కోరుతున్నాము. కిరణ్ కుమారి గారు. సార్ రెడీ సార్. కూర్చో కూర్చో ఏడా. నెక్స్ట్ కేవి సుబ్బారావన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీమతి శ్రీ పాలేటి అమర్నాథ్ రెడ్డి సార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్న వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. పల్లేటి అమర్నాథ్ రెడ్డి గారు, ఆదూరి వీరప్రతాప్ రెడ్డి గారు వారి శ్రీమతి గారిని, మా గౌరవ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. చెప్తా వచ్చింది సుబ్బారెడ్డి అన్న అక్కరా లేదా? ఉమాదేవి గారికి గారు, అలాగే శ్రీ తుమ్మలపెంట వెంకట సుబ్బయ్య గారు, అలాగే శ్రీ పసుపుల రవిశంకర్ గారు వాళ్ళ శ్రీమతి అక్కగారు, శ్రీ పసుపుల రవిశంకర్ గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ రెడ్డిచర్ల వెంకటేశ్వరరాజు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, రాజమ్మ గారు, అలాగే శ్రీ చంద్రకాంతం ఈశ్వరయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అల్లారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ ఊట్ల కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ సింగసాని శివయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, సార్ సింగసాని శివయ్య గారి కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా రాండి. చాటగుండు సంజీవ కుమార్ గారు, శ్రీ మంచా గురవయ్య గారు ఎక్కడున్నా రావాలి. గురవయ్య స్వామి కొంచెం సార్ సార్ ఇట్లుండండి కొంచెం. అలాగే శ్రీ పోకల మీరారెడ్డి గారు, శ్రీ గంగసాని చిన్న సుబ్బారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ తులసి నాగరాజు గారు, సార్
శ్రీ గోగుల ప్రసాద్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ సుంకు సుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ కొవ్వూరు వెంకటనారాయణ రెడ్డి గారు వారి శ్రీ కొప్పరపు వెంకట సుబ్బయ్య గారు, నెక్స్ట్ శ్రీ పెద్దినేని వీరయ్య నాయుడు గారు, అలాగే శ్రీ తుమ్మలపెంట జయరాములు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లబల్లె వెంకటేశ్వర్ల గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీ మన్యం లక్ష్మీదేవి శ్రీమతి లక్ష్మీదేవి గారులకు, అలాగే నల్లబల్లె వెంకటేశ్వర్లు గారు, శ్రీ మన్యం చెనకేశవరెడ్డి గారు, శ్రీ పిట్ట వేరు యాదవ్, శ్రీ కుడమల్లారెడ్డి సార్ గారు, అలాగే శ్రీ బైసాని శివశంకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి అశోక్ రాయలు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీ పోకల సాంబశివారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఉన్నాడా అన్నా? అక్క పేరు గారు ఎక్కడున్నా రావాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీ లక్ష్మయ్య గారు గొడ్లవీటి లక్ష్మయ్య గారు అక్క గారు ఎక్కడున్నా రావాలి. వచ్చారా సార్? శ్రీ పోట్లదుర్తి రమేష్ గారు వాళ్ళ శ్రీమతి లక్ష్మీ భారతి గారు మా అక్కకు ఇండియా పేరు పెట్టినబ్బా. అల్లా వెలుగు ఓంకారం వెలుగు. శ్రీ సిద్ధంరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి సార్ వచ్చారా? ఆంజనేయ స్వామి గుడి స్వామి వారి శ్రీమతి వెంకటమ్మ గారు, అలాగే శ్రీ దద్దం వెంకటేశ్వర గారి తరఫున మా బాలయ్య గారు వస్తున్నారు. మోడెం బాలయ్య గారు. ఇక్కడ లాయం బదులుగా లయన్ అని పెట్టింటే అలాగే శ్రీ దేవిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులను స్వాగతిస్తున్నాము. కొట్టించవచ్చు, దయ ఉంచి కొంతమంది బొడ్డెలకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. దేవిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే చిన్ని సుబ్బరాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ నారపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీ గంటా రాజశేఖర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాము. అలాగే పోట్లదుర్తి శ్రీనివాసులు గారు వాళ్ళ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాము. శ్రీ పోట్లదుర్తి శ్రీనివాసులు గారు, అలాగే శ్రీ నాగరాజుపల్లి మల్లేశ్వర గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీ పొలిచెర్ల గురునాథం గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, హిమబిందు గారు, అలాగే శ్రీ ఊట్ల సుబ్బరాయుడు గారు, శ్రీ అలాగే శ్రీ బుడిగిరెడ్డి దయానంద రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, బుడిగిరెడ్డి శ్రీ ఎన్నం రెడ్డి ప్రశాంత్ రెడ్డి హెచ్పి గ్యాస్ వారు, అలాగే శ్రీ పోట్లదుర్తి బద్రి గారు అక్క పేరు వెంకటరమణమ్మ గారు, శ్రీమతి వెంకటరమణమ్మ గారు ఎక్కడున్నా రావాలి. అలాగే శ్రీ సాంబశివారెడ్డి గారు, శ్రీ గట్టుపల్లి సింగల్ రెడ్డి సాంబశివారెడ్డి గారు కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ ఊరుబండి సూర్యనారాయణ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీ ఊరిబిండి సూర్యనారాయణ రెడ్డి గారు పేరు గుర్తుపెట్టుకోండి. స్వామి అభివృద్ధి కమిటీలో పుట్టా జయశంకర్ గారు వారి పేరు రాయండి స్వామి ఎవరైనా. థ్యాంక్ యూ స్వామి. శ్రీ అంబవరం విష్ణుపోలి రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు,
అలాగే శ్రీ వల్లంకొండ వెంకటరమణ గారు. స్వామి కూర్చోండి స్వామి. వెంకటేశ్వర్లు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వార్తా మెయిన్ రిపోర్టర్ సారు హెడ్ గారు, గూడెం వారు, శ్రీ నందిరెడ్డి సుబ్బారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బైసాని బ్యాంక్ చైర్మన్ గారు. ఓకే ఓకే ఒక్క నిమిషం సార్, ఇలా అయిపోయి నలుగురు ఉన్నారు సార్. కొంచెం వెనక రండి సార్, సర్దుకోవద్దండి ఇక్కడ మీ దగ్గర. అలాగే శ్రీ బైసాని శివశంకర్ రెడ్డి గారు, అలాగేనండి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీ కొంకుల వెంకటరమణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాము. శ్రీ కొంకుల వెంకటరమణ గారు వారి శ్రీమతి ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగేనండి. సార్ రెడీ సార్, కొంచెం ఎన్నిక రండి సార్, కొంచెం ఒకరి పక్కరండి. అలాగే శ్రీ దొంతం సిటీ జయకుమార్ గారు వారి కుటుంబ సభ్యులు. ఇది 10,000 నోట. సార్ రెడీ సార్. సార్ కొంచెం బఫ్రీగా ఉండి చూడండి సార్. లేదా మా వలన ఏదైనా తప్పిదం జరిగినా కానీ ఇక్కడికి రావాల్సిందిగా విన్నవిస్తున్నాము. ఇచ్చినటువంటి ఖమ్మం గురుస్వామి గారిని వేదిక వద్దకు వచ్చి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మహారాజ పోషకులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి గారిని కూడా, ధర్మపత్ని శ్రీదేవి గారిని మహారాజ పోషకులుగా 1 లక్ష రూపాయలు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీదేవి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కమిటీ తరఫున తెలియజేస్తున్నాను. శ్రీశైల దర్శనం చేసుకుని వచ్చారు. మరి శాశ్వత కమిటీ సభ్యులుగా వారిని గౌరవ సత్కారం అందుకోవాల్సిందిగా కోరుచున్నాను. గట్టి గట్టిగా చెప్పచ్చు. ఓకే. కేరళకు సమానంగా, శబరిమలకు సమానంగా స్వామివారిచే పడిమెట్ల చాలా భాగ్యవంతులు అనుకోవాలా. ఏకశిల పడిమెట్లు స్వామి ఎక్కడా లేనటువంటి విధంగా స్వామి అంటే కేక సార్, మరి మీరు దగ్గర ఉన్నారు కదా. బజ్జీలు ఓలిగలు ఆ 2 పెట్టుకో. బజ్జీ చూడు అందరు పాయసం ఉంది. బొమ్మ చెప్పు.
పిలుస్తాను